అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో ఆల్రెడీ మా జేసీ గారు చెప్పినట్ల మినిస్టర్ గారు ఈ కార్యక్రమానికి వస్తామని స్టార్ట్ అయినారు. బట్ సీఎం సార్ది ఒక ముఖ్యమైన ప్రోగ్రాం ఉంది కాబట్టి మళ్ళీ వెళ్ళినారు. సో ఈ గ్రామ సెలెక్ట్ చేయడానికి మంత్రి గారిది చాలా కృషి ఉంది. సో ఇది కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీ ఉంది. సో వీళ్ళని ముందుకు తీసుకొని వెళ్ళాలి. ఒక మోడల్ గ్రామ పంచాయతీగా మనము ఇది కన్వర్ట్ చేయాలి. ఒక అన్ని రకాల ఈ గ్రామాల్లో వసతులు సౌకర్యాలు కల్పించాలి అనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమ భాగంగా ఈ 4 పథకాలు ఇక్కడే స్టార్ట్ చేయాలన్నది మా అందరికీ ఆదేశం కూడా ఇవ్వడం జరిగింది. దాని భాగంగా మనము నిన్న ఈ గ్రామాన్ని ఎంపిక చేసుకొని ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా మా తహసీల్దార్ గారు ఎంపీడీఓ ఎంపీఓస్ అందరూ చేసిన దానికి వాళ్ళకి కూడా నేను ఈ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ ప్రజాపాలన ఈ గ్రామ సభలో ఆల్రెడీ ఒకసారి 4 రోజుల కింద మనం ఇక్కడ చేసుకోవడం కూడా జరిగింది. సో మీ అందరూ ఒకటి గుర్తు ఏం చేసుకోవాలి అంటే, ఎవరైనా అర్హులు ఉన్నారో ఎవరు కూడా పేరు మిస్ కాకుండా ఒక సాచురేషన్ మోడ్గా మనం ఈ గ్రామంలో ఈ 4 పథకాల కింద అందరినీ ఎంపిక చేసుకొని బెనిఫిషరీగా మనం ఈరోజు మీ అందరికీ కూడా ప్రొసీడింగ్ ఇస్తాం. ఈ 4 పథకాల కింద రైతు భరోసాలో మీ అందరికీ తెలిసినట్ల 1 ఎకరానికి 12,000 ఇవ్వడం జరుగుతున్నది. కానీ ఇక్కడ వ్యవసాయ యోగ్యం కాని భూములు ఏమి ఉన్నాయో అవి ఆల్రెడీ మన ఏఈఓస్ మన అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరూ ఒక సర్వే చేసుకోవడం జరిగింది. అంటే ఎక్కడైనా పొలం భూమిలో హౌస్ కన్స్ట్రక్ట్ అయింది అంటే, లేదంటే లేఅవుట్గా వెంచర్గా కన్వర్ట్ చేసుకున్నారు, గుట్టగా కన్వర్ట్ అయ్యి అక్కడ వ్యవసాయం చేయడానికి యోగ్యం లేదు అనే ఒక ఏమైనా భూములు ఉంటే అట్లాంటిది కొన్ని ఎకరాలు ఐడెంటిఫై చేసి అవన్నీ ఈ రైతు భరోసా కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. కానీ దాదాపు 99% రైతులకి మళ్ళీ 2,000 ఎక్కువ పెట్టుకొని ఈ రైతు భరోసా పథకం కింద ప్రభుత్వం 12,000 ప్రకటించింది. దానికి కూడా చాలా మంది ఈరోజు ఇక్కడ ఈ గ్రామాల్లో ఎంపికనైనారు. వాళ్ళ పేర్లు కూడా మన ఎంపీడీఓ గారు చదువుతారు. మీ అందరికీ కూడా ఇక్కడ కూడా ఏమైనా మళ్ళీ ఇక్కడే ఇది కాగలేదు, ఇంకొక నిరంతరం ప్రతిక్రియ అంటే ఏమైనా ఈరోజు మీ పేరు రాలేదు అంటే ఎవరైనా అబ్జెక్షన్స్ ఉంటే కూడా మీరు ఈరోజు కూడా మళ్ళీ దరఖాస్తులు చేసుకుంటే మనం కన్సిడర్ చేసుకుంటాం. సో లాస్ట్ టైం ఇక్కడ గ్రామ సభ జరిగినప్పుడు మీ అందరూ కొన్ని పేరు రాలేదంటే మీరు దరఖాస్తులు పెట్టుకున్నారు. వాళ్ళ పేర్లు కూడా మనం మళ్ళీ వెరిఫికేషన్ చేసుకొని దానిలో అర్హులు ఎవరు ఉన్నారో వాళ్ళందరి పేరు కూడా ఈ జాబితాలో చేర్పడం జరిగింది.